అందరికి నమస్కారం. మనకి నేను ఐఎస్పిఎల్ గురించి అయితే చెప్పాను, దానికి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అని చెప్పేసి. సో అయితే ఇంకొకటి, ఎవరైతే క్రికెటర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఇది ఇంకొకటి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి ఇది. సో అదేంటంటే మనకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు, అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ ఉన్నట్టు, అరుణాచల్ ప్రదేశ్కి కూడా అరుణాచల్ ప్రీమియర్ లీగ్ ఒకటి ఉంది. సో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయినాయి. సో అయితే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వాళ్ళ వెబ్సైట్లో అయితే పెట్టారు. సో అయితే మరి దీనికి ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చా అంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సో అయితే వాళ్ళ లోకల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత బయట ప్లేయర్స్ కూడా వేరే స్టేట్స్ నుంచి యాజ్ ఎ గెస్ట్ ప్లేయర్స్గా వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. సో ఆ ట్రయల్స్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. సో కానీ రిజిస్ట్రేషన్లో మీరైతే లోకల్ వాళ్ళు అయితే వాళ్ళ ఆధార్ కార్డు అయితే సబ్మిట్ చేయాలి. కానీ ఎవరైతే బయట నుంచి వస్తున్నారో సో వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలా. దానికి ₹1000 ఏమో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది. సో ఆ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన తర్వాత వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టాలన్నమాట. దాంట్లోనే ఫామ్లోనే ఉంటాయి ఇవన్నీ. సో ₹1000 పే చేసి సో వాళ్ళకి స్క్రీన్ షాట్ పెడితే వాళ్ళ నుంచి మీకు తర్వాత రోజు కాల్ వచ్చింది, మీ ట్రయల్స్ ఎప్పుడు అని చెప్పేసి. సో ఆ ట్రయల్స్లో కనుక మీ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళ టీంలోకి అయితే ఏదో ఆక్షన్స్లో తీసుకుంటారు. ఆక్షన్స్లో మీ పేరు ఉంటే దాని తర్వాత మీరు మ్యాచెస్లో అయితే ఆడుకోవచ్చు. సో దాని తర్వాత ఏంటంటే స్కౌట్స్ వస్తారు. ఐపీఎల్ నుంచి స్కౌటింగ్ టీం అయితే ఖచ్చితంగా వస్తారు. సో ఆ ఐపీఎల్ స్కౌటింగ్ టీం దృష్టిలో కనుక మీరు పడితే ఐపీఎల్ కూడా ఆడొచ్చు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 2 days అయితే పట్టిద్ది. మరి అంత దూరం వెళ్ళి మనం ఆడాలా అంటే అదంతా మీ ఇష్టం. సో దాంతోపాటు అక్కడ అంత దూరం వెళ్ళి మరి అక్కడ తీసుకునేది మహా అయితే ఒకళ్ళని ఇద్దరిని, అంతకంటే ఎక్కువ తీసుకోరు. లేదంటే ఒక 3-4 సో ఎక్కువ మందిని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సీజన్ లాస్ట్ ఇయర్ అయిపోయింది. సో వాళ్ళనే మళ్ళీ తీసుకుంటారు. సో దాని తర్వాత ఎవరన్నా సరే వేరే స్టేట్స్ నుంచి ఏదైనా కొత్త టాలెంట్ ఏమైనా వచ్చిద్దా అని చెప్పేసి వాళ్ళు వెతకడానికి మాత్రమే వాళ్ళు ఇది పెడతారు. సో మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కొంచెం అటు మీ పర్ఫార్మెన్స్ మీకు తెలిసిద్ది. సో కొంచెం పర్ఫార్మెన్స్ ఇంకా నేను ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. ఎందుకంటే 2 days వేస్ట్. దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్కి మళ్ళీ మనీ పే చేయాల్సి ఉండేది. సో అయితే మీలో ఎవరైతే నేను పర్ఫెక్ట్గా మంచి బౌలింగ్ వేయగలుగుతున్నాను, లేదంటే మంచిగా బ్యాటింగ్ ఆడగలుగుతున్నాను, 140, 150 పేస్ వేయగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ మీలో ఎవరికైతే ఉండిద్దో వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి. ఒక యూజ్ అయితే ఉండిద్ది. సో అంత పేస్ వేసారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ట్రయల్స్లో అయితే తీసుకుంటారు. దాని తర్వాత ఆక్షన్స్లో కూడా తీసుకుంటారు. సో ఆక్షన్స్ తర్వాత మీకు టీంలోకి అయితే ఉండిద్ది. సో కానీ ఎవరైతే 120, 150ని ఇంత పేస్ అవుతున్నాను నేను అంతే, దాని తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ కావాలంటే దీనికైతే చేసుకోవద్దు. ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాం ఐఎస్పిఎల్ ట్రయల్స్ ఉండి అని చెప్పేసి. సో ఐఎస్పిఎల్ ట్రయల్స్కి అటెండ్ అవ్వండి. సో దానివల్ల కూడా డైరెక్ట్గా ఐపీఎల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ఎవరైతే 140, 150 పేస్ వేయగలుగుతున్నాం బౌలింగ్లో అనుకుంటే దీనికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒక ఆపర్చునిటీ కావాలి. 140, 150 వేస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా ఐపీఎల్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అదంతా మీ మీద మీకు అర్థమైపోతుంది కాబట్టి మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. దీంట్లో అయితే నా దృష్టిలో ఏంటంటే వాళ్ళు తీసుకునేది 1 or 2 members లేదంటే ఒక 3 members తీసుకుంటారు. అంతకంటే ఎక్కువ తీసుకోరు. సో ఇక్కడ నుంచి ఎంతమంది వెళ్ళి సో అక్కడ మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ ఇదంతా వేస్ట్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. సో ఇదే అయితే దాని తర్వాత ఐఎస్పిఎల్ ట్రయల్స్ ఆల్రెడీ నేను చెప్పాను రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పేసి. సో దీన్ని కూడా ఈరోజు అయితే మీ ఇష్టం ఉంటే దానికి ఐఎస్పిఎల్కి కూడా 1100 రిజిస్ట్రేషన్ ఫీజు ఉండిద్ది. దీనికి వచ్చేసి ₹1000 రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో అదంతా మీ ఇష్టం ఇంకా. సో అయితే ఇవి అరుణాచల్ ప్రదేశ్ ప్రీమియర్ లీగ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వాళ్ళైతే అప్లోడ్ చేశారు మరి ఇంకా. సో దీనికి సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంది అనేది చెప్పాను కదా. సో ఎవరైతే వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఆధార్ కార్డు ఒకటి సబ్మిట్ చేయాలి దాంట్లో. సో మిగతా వాళ్ళైతే ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ మీరు బ్యాట్స్మెన్, బౌలరా, వికెట్ కీపరా అనేది అక్కడ ఫిల్ చేస్తే చాలు. దాని తర్వాత మీ నేమ్ ఫిల్ చేసి పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా.